కడప జిల్లా బడ్వేల్ మండలం గుంతపల్లి గ్రామంలో ఆపరేషన్ చేయించుకున్న మహిళలు తమకు మంజూరైన పట్టాల విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పొలంలో సర్వే నెంబర్ 958-2లో 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు 2 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించి 100 మందికి పట్టాలు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని మహిళలు వాపోయారు. రేపొస్తారు కదా వాళ్ళకే కదా ఉండదు, మనకుండా కదా మనకుండా ఓట్లు అప్పుడు వచ్చారు ప్లేస్ అంతానా ఇది కాదు ఈ నుంచి ఈ రోడ్డు కాడి నుంచి అవతల రోడ్డు బయటపడి వేసినప్పుడు మనం ఏం మాట్లాడదు బాబు బయట నెల కింద వచ్చినట్టు ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తే మేము ఎట్లా పోవాలి చెప్పండి. క్యాన్సిల్ అయినట్టయితే మొన్న నెల కింద కూడా మేము అర్జీ పెట్టినప్పుడు అప్పుడే చెప్పాలి కదా. అక్కడేమో చెప్పకుండా ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ అయినాయని మా కడుపు కొడితే ఎట్లా సార్? మేము బీదోళ్ళము, వేసుకోలేకనే కదా పట్టాలు ఇచ్చినారు. మీరు కొలతీలే వేసి ఇస్తే కదా మేము వేసుకుంటాము. మరి అట్లా మీరు కొలత అయినప్పుడు మేము పట్టాలు చేతికి ఇచ్చిన ఎట్లా వేసుకుంటాం సార్ చెప్పండి? మీరు వేస్తేనే కదా అక్కడ కొలతలు వేస్తే మేము వేసుకోవడానికి మాకు బాగుంటుంది. ఇప్పుడు మేము వేసుకోలేదని చెప్పి మీరు అప్పుడు వేసుకోలేదు, ఇప్పుడు లేవు క్యాన్సిల్ అయినంటే ఎలా సార్? మేమేమైపోవాలి? మేమంతా ఆపరేషన్ చేసుకునే పట్టాలే కదా మాయి. పట్టాలు వచ్చినట్టు కూడా మీరు ఇలా చేస్తే మేము ఎట్లా బతకాలి సార్? ఇలా చేస్తే అందరి పేదవాళ్ళందరి కడుపులు ఇట్లా కొడితే సరే, మా అక్కడ పట్టాలు లేవంటే కదా మా పట్టాలు మా దగ్గర ఉన్నాయి, చూసి మాది మాకు ఇచ్చే కదా. మేము ఇట్లా ఎందుకు వస్తాం చెప్పండి? గుంతపల్లి పంచాయతీ మాది. మేము ఆపరేషన్ చేయించుకునేందుకు మాకు పట్టాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా మా పట్టాలు మీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, ఈఆర్ఓ ఆఫీస్కి పోయినాం.
కలెక్టర్ దగ్గరికి పోయి అర్జీ ఇచ్చినాము. ఎక్కడికి పోయినా కూడా మీ పట్టాలు క్యాన్సిల్ అయిపోయినాయి, మీకు ఇవ్వడం లేదు మేము అని చెప్తాను సార్. ఏమంటున్నారు? చూసుకున్నట్టు కూడా ఎక్కడ చూపించడం లేదు. ఎక్కడికైనా పోయినా కూడా ఆడిపోండి కానీ ఏమి చేయడం లేదు. జీఎస్టీ కూడా మొన్న ఇచ్చిపోయినారు. ఇచ్చిపోయిన తర్వాత అయినా మళ్ళీ చేయాలి కదా, చేయకుండా అన్ని వాళ్ళ పక్కన మొదలే చేసుకుంటుండ్రు. బిల్డింగ్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇప్పుడు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాలే, ఆ ప్లేస్ అయితే కాదు అంటున్నారు సార్. నాకు దానిపైనే బిల్డింగ్ వచ్చింది. ఏమంటున్నారమ్మా? ఎందుకు ఇప్పుడు ఈ బిల్డింగ్ మాది కాదంటారు అని చెప్తాను మీకు. అది ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చి మీది కాదంటారు. మేము 20 ఏళ్ల క్రితమే అదో చూడండి, ఇప్పుడు బిల్డింగ్ కూడా ఇచ్చింది మాకు. అది అక్కడే బిల్డింగ్ కూడా అక్కడే. బిల్డింగ్ అథారిటీ అయిపోయింది, అన్నీ చేసుకుంటున్నారు. ఈరోజు మీది కాదంటే ఎలా సార్? అది చెప్పండి, గవర్నమెంట్కి చెప్పండి. నేను రితేష్ అన్న కొద్ది కూడా చెప్తున్నా కదా. రితేష్ అన్న మాకు బాగా ఇది చిన్నపల్లెళ్ళము. రితేష్ అన్న కూడా నేను చెప్తున్నా, ఏం సార్ ఒకసారి మీరు వచ్చి మాట్లాడని చెప్పమంటున్నాను. విజయమ్మ మాకు ఓట్లేసి గెలిపించాము. విజయమ్మకు కూడా మేము చెప్తున్నాం కదా, మేడం ఇటు రాండి మాతో మాట్లాడండి ఒక నిమిషము, ఇక్కడికి వచ్చి ఒక సమస్య తీరిపోద్ది కదా. ఇంతమంది చూడండి, ఇంతమంది అదే మా వార్డ్ నెంబర్. మేము ఉండేది ఎందుకు? ఇచ్చినప్పుడు దానికి రోడ్లు కరెంటు అన్ని సప్లై చేస్తేనే కదా ఇక్కడ కట్టుకోగలిగేది. ఏం లేకుండా ఉంటే ఎట్ట కట్టుకోవాలా ఇల్లులు? పట్టాలేమో ఇచ్చిండ్రు, ఆపరేషన్ పట్టాలని. ఇచ్చినప్పుడు దానికి రోడ్లు దానికి కరెంటు చూపించి మేము ఇల్లు కట్టుకోగలుగుతాము. ఏమి లేకుండా మేము ఎట్ట కట్టుకోవాలా? ఇప్పుడు అదే జగన్ ఇచ్చిండు, రోడ్లు చూపించిండు, ఇల్లు చూపించిండు, వాళ్ళు కట్టుకునిరు. ఇక్కడ ఏం లేకుండా ఏం కట్టుకుంటారు? తాగేదానికి నీళ్ళు లేకుంటే కట్టుకోగలుగుతారా? ఇంకోటి లేకుంటే కట్టుకోగలుగుతారా? ప్రభుత్వం అని కాదులే, ఇప్పుడు ఇచ్చినట్టు వాటిలకు ఇచ్చిండు కదా, పలానా వాళ్ళు ఇచ్చినారు అన్నప్పుడు దానికి అన్ని చేసిండు, సప్లై చేసిండు. అట్లా ఏడ చేసి మేము కట్టుకోగలుగుతాం కదా. ఏం లేకుండా ఉంటే మేము ఎట్ట కట్టుకోగలగాల? ఎప్పుడు ఇచ్చింది? బద్వేల్ పట్టణంలో కుమ్మరికోటాలు బీసీ కాలనీలో 20 సంవత్సరాల క్రితం బటన్ హోల్ ఆపరేషన్ చేపించుకునే మహిళలకు 2 సెంట్లు వంతున అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు అయితేనే ప్రభుత్వం వారి తరఫున ఈ పట్టాలు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా గత గవర్నమెంట్ నుంచి ఇల్లు రోడ్డు సౌకర్యాలు కానీ నీటి సౌకర్యం కల్పించక, వాళ్ళకు పలాని స్థలం అని చూపించక, ఏదో ఆపరేషన్ చేయించుకుంటానే వాళ్ళ పట్టా చేతిలో పెట్టేస్తారు. వాళ్ళు ఆనాటికి వెళ్ళిపోయినారు. మా పట్టా ఇల్లు వేసుకోవడానికి ఎన్నిసార్లు వాళ్ళు చూసినా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్డు సౌకర్యం లేదు, వాళ్ళకి నీటి సౌకర్యం లేదు. దానివల్ల ఇక్కడికి వచ్చి వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడినారు వాళ్ళు. ఇప్పుడు ఏదన్నా వేసుకుంటామని ఈ కాలంలో చూస్తే, ఒక నెల కిందట కూడా మా బడబాగ్ని చంద్రశేఖర్ రాజు అనే అబ్బాయి, మా పోలింగ్ బూత్ అధ్యక్షుడు, ఆయన కూడా పోతే ఆర్ఐ మేడం గారు కూడా కొలత వేసి అన్ని ముగ్గు కూడా వేసిచ్చింది. కానీ ఆ స్థలాన్ని కూడా వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ తీసేసుకుంటారంటే కన్నా ఆర్డీఓ గారు పేరు చెప్తారు. అది నిజమైపోతాం తెలియదు, మేము ఇంకా ఆర్డీఓ గారు వెళ్ళలేదు. మా రోషన్న గారు కూడా వచ్చి ఆర్డీఓ గారు సార్తో మీ పట్టాలు ఉన్న వారికి ఈ బటన్ హోల్ ఆపరేషన్ ఇవి క్యాన్సిల్ చేసేదానికి లేదని ఆయన కూడా కరాఖండిగా చెప్పాడు. మరి ఆయన ద్వారా కూడా వెళ్ళి మేము ఆర్డీఓ సార్ని కూడా కలుస్తాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలకి వీళ్ళు బటన్ హోల్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు వీళ్ళేం ఊరికైనా ఉత్తి పుణ్యాన్ని ఇచ్చినట్టు కాదు. ఈ ధర్మంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులతో వాళ్ళకు కూడా ఇంటి సౌకర్యం కూడా ఇప్పుడు 2.5 లక్షలు ఇస్తూ ఉంది గవర్నమెంట్. ఆ ద్వారా ఇచ్చి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ, నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు, బద్వేల్ టౌన్ బీజేపీ అధ్యక్షులు.